కొన్నిసార్లు జీవితంలో ఒంటరి అనుభవాలు చాలామంది ఉంటారు. బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కుటుంబం ఉంటుంది. కానీ జీవితంలో ఒంటరితనపు అనుభవం కారణం ఏంటంటే నీ సమస్యకు, నీ బ్రతుకులో ఉన్నటువంటి ఇబ్బందికి వాళ్ళెవ్వరూ కూడా సహాయం చేయలేని పరిస్థితి, నలిగిపోతున్నటువంటి పరిస్థితి, కొట్టుమిట్టులాడుకుపోతూ కుమిలిపోతూ ఒంటరితనం. ఆ సమయంలో ఎవరు సహాయం చేస్తారు, ఎవరు దారి తెరుస్తారు, ఎవరి ద్వారా పరిష్కారం జరుగుతుంది? అలాంటి అనుభవాల్లో యేసయ్య తప్పకుండా పరిష్కారం ఇచ్చే దేవుడు. ఎందుకంటే నీ ఒంటరితనంలో నీకు యేసయ్య కనిపిస్తాడు ఖచ్చితంగా. ఒంటరితనపు అనుభవం రానంత వరకు కూడా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టాలు, ఇరుగు పొరుగు వారు చాలామంది నీకు అండగా దండగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అంతే. కానీ నీవెప్పుడైతే ఒంటరి అయిపోయావో ఆ ఒంటరితనపు అనుభవంలో నా ప్రభు నిన్ను దర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ ఒంటరివి కాదు, నీవెన్నడూ కూడా ఒంటరితనంలో కుమిలిపోయే పరిస్థితి లేదు. యేసయ్య నీతో ఉంటాడు, నీ వెన్నంటి ఉంటాడు, నీ చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన మీద నమ్మకం కలిగి ఉంటావా? నీ ఒంటరితనపు అనుభవంలో ఆయన మీద ఆదుకునే, ఆయన మీద ఆధారపడే ఆలోచన కనుక్కుంటే నా ప్రభు తప్పకుండా నీ ఒంటరితనపు అనుభవంలో నీ చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్.